వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో తెలంగాణ రాష్ట్రంలో యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ వస్తుందని వార్తా కథనాలు విన్నాం సార్. సో ఈ రోజు నిన్న మొన్న నుంచి సో గత 1 వీక్ నుంచి మరి వార్తా కథనాలు అనేటివి కొంచెం మార్పులు చేర్పులు అవుతున్నాయి సార్. ఎస్టీ వర్గీకరణ ఉండడం ద్వారా మరి మన దగ్గర నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది యూట్యూబ్లలో వీడియోలు చేస్తున్నారు సార్. నాలాంటి ఆస్పిరెంట్స్ కూడా చేయొచ్చు, తప్పులేదు. నెక్స్ట్ అదే విధంగా సో వేటీ న్యూస్ లో కూడా వస్తుంది సార్ అంటున్నారు. ఈ యొక్క సోషల్ మీడియాని యొక్క గురించి నేను మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఒక థంబ్నెయిల్ మీద ఉన్నట్టుగా బోర్డు మీద ఉన్నట్టుగా సో తెలంగాణలోని డిఎస్సి ఫిబ్రవరిలోనా ఏప్రిల్ తర్వాతనా, అసలు పరీక్ష ఎప్పుడు ఉండబోతుంది, సో పోస్టుల సంఖ్య ఎంత అనేది ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు సీరియస్ గా ఆస్పిరెంట్స్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ గా అంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్ లో నాకు ఒక ఉద్యోగం కావాలి అనుకునే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎందుకంటే ప్రైవేట్ జాబులు బంద్ చేసి సో ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎక్కడనో కోచింగ్ తీసుకుంటూ లేదా ఎక్కడనో స్టడీ రూమ్లలో ప్రిపేర్ అవుతూ కొన్ని గంటలు కొద్దిగా వేస్ట్ చేస్తూ సో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ వీడియో ఎంతోగా ఉపయోగపడుతుంది అంటున్నాను. ఎందుకంటే మరియు అదే విధంగా ఇకనన్నా కూడా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఒకసారి నేను మాట్లాడిన మాటల్లోని విన్న తర్వాత నువ్వే ఒక కామెంట్ రాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. సో మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మాస్టర్ అని అంటే, మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సార్ ఫిబ్రవరి నెలలో ఉంటుందా, మరి ఫిబ్రవరిలో ఉంటుందా సార్, మరి సో ఫిబ్రవరి నెలలో ఉంటుందా, మరి ఏ నెలలో ఉంటుంది సార్ అంటే ఫిబ్రవరి నెలలో ఉండడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. ఫిబ్రవరి నెలలోని నోటిఫికేషన్ వేయడానికి, ఫిబ్రవరి నెలలోని 100% నోటిఫికేషన్ వేయడానికి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ 2025 యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా వేయాలి. కానీ ఏం జరుగుతుంది, మరి ఫిబ్రవరి నెలలో వేయడానికి కారణము 100% 2025లో సో 99% ఫిబ్రవరి నెలలోని 5,000 నుండి సో 6,000 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోస్టుల సంఖ్య. అంటే ఫిబ్రవరి నెలలో 5,000 నుండి 6,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఫిబ్రవరి నెలలో సార్ వేటీ న్యూస్ లో కావచ్చు, పేపర్ న్యూస్లలో కావచ్చు, యూట్యూబ్ కథనాలలో కావచ్చు సార్ మరి ఫిబ్రవరి నెలలోని లేట్ అయి రాకపోయే అవకాశాలు ఉన్నాయి సార్ అంటున్నారు. 199% ఒకవేళ నోటిఫికేషన్ అనేది విడుదల చేసి అప్పుడు ప్రభుత్వము మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 100% నోటిఫికేషన్ విడుదల చేసి ఏం చెప్తారంటే, మాకు ఎస్సీ వర్గీకరణ ఉండడంతోని పోస్టులని డివైడ్ చేయలేము, కాకపోతే ఇన్ని పోస్టులు వేస్తున్నాము మేము డిఎస్సిలో. గత సంవత్సరము పోయిన సంవత్సరము మేము 11,000 చిల్లర వేసాము, ఈ సంవత్సరము మేము 5,000 నుండి 6,000 మధ్య, అంటే ఒక ఫిగర్ చెప్తారు వాళ్ళు, అంటే 5,775 అట్లా ఒక నెంబర్ కూడా చెప్పి ఇన్ని పోస్టులు వెంటనే మాకు ఎస్సీ వర్గీకరణ అనేది సో క్లోజ్ అయిపోతుంది, సో మా ఫిబ్రవరి ఆర్ మార్చిలో క్లోజ్ అయిపోతే ఏప్రిల్లో మేము డివైడ్ చేస్తాము 100% అని కూడా చెప్తున్నారు. సో మరి ఒకవేళ ఏప్రిల్ నెలలో కనుక ఇక్కడ మిస్ అయినట్లయితే, ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వనట్లయితే మరి ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. మరి ఏప్రిల్ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఇస్తే మరి ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా కూడా సో ఎగ్జామ్ మాత్రము ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, మరి ఎగ్జామ్ మాత్రము వచ్చేసి చూసుకోండి, పరీక్ష మాత్రము గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ వచ్చేసి మే ఎండింగ్ నుండి లేదా మే ఎండింగ్ లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే
జూన్ ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చినా ఆరు మార్చి ఏప్రిల్లో వచ్చినా సో మీకు మాత్రము ఎగ్జామ్ అనేది అంటే జూన్ జూలై సో ఖచ్చితంగా మే ఎండింగ్ ఆర్ జూన్ జూలైలో ఎగ్జామ్ పెట్టే ఆలోచన ఉన్నది. మరి నేను ఎందుకు ఈ వీడియో చేశాను మాస్టర్ అని అంటే నీకు ఫిబ్రవరిలో వచ్చినా ఏప్రిల్లో వచ్చినా కూడా పెద్ద తేడా ఉండదండి. నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ వీడియో నేను ఏమంటున్నంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి సీరియస్ ఆస్పిరెంట్స్ కోసము ఏంటంటే ఖచ్చితంగా మీరు లాంగ్ ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మనము జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే కొనసాగిస్తారో ఖచ్చితంగా వాళ్ళు 100% సక్సెస్ అవుతారు మిత్రులారా. సో కాబట్టి నేనేమంటున్నా లాంగ్ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అంటే ఇప్పటి నుండి చదివితేనే రేపు మీరు సక్సెస్ అవుతారు. లేదు మాస్టరు మేము నోటిఫికేషన్ వచ్చినాకనే చదవడం ప్రారంభిస్తాము అని అనుకుంటే అప్పుడు ఏమవుతారంటే అలాంటి వాళ్ళు జాబ్ పొందే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటున్నారు సార్ నాది 0.05 లో పోయింది సార్, 0.01 లో పోయింది సార్, నాది 1 మార్క్ తో మిస్ అయింది సార్, 2 మార్క్స్ తో మిస్ అయింది సార్, రిజర్వేషన్ లో ఒక్క పోస్ట్ ఉంటే వచ్చు సార్, నాదే లాస్ట్ ప్లేస్ సార్ అని ఇలాంటివి బాధలు పడే బదులు ఇలాంటివి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే ఇలాంటి బాధలు పడతారు. అంటే ఇలాంటివి మళ్ళీ జాబ్ మిస్ అయ్యి మళ్ళీ బాధపడుతూ కూర్చుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండి చదివితే 100% నోటిఫికేషన్ ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు పరీక్ష రాసేది నువ్వు, సో ఫలితాలలో మొదటి స్థానంలో ఉండేది నువ్వు అనుకొని చదవాలి. అలా ఎవరైతే చదువుతారో 100% ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ 199% ఫిబ్రవరిలో రావచ్చు. ఒకవేళ మిస్ అయినా బాధపడనవసరం లేదు. 100% ఏప్రిల్ ఎండింగ్ లో వస్తుందండి. ఏది 100 అయినా 106 అయినా పోయినసారి నీకు జాబ్ మిస్ అయింది, దసరా ముందు నువ్వు ఆర్డర్ కాపీ తీసుకోలేదు, దసరా పండుగ రోజు నువ్వు హ్యాపీగా లేవనుకుంటే మరొక దసరా ఇప్పుడు రాబోయే దసరాకు ముందు మళ్ళీ ఒక ఆర్డర్ కాపీ వస్తుంది. ఈ 5000 పోస్టుల్లో నువ్వు ఒక పోస్ట్ తీసుకొని మరి హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇప్పటి నుండి నీ ప్రిపరేషన్ కొనసాగించు. నోటిఫికేషన్ తో సంబంధం లేదు. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ పెడతారు, ఫలితాలు ఇస్తారు, ఫస్ట్ ర్యాంకర్లకి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ నువ్వు బాధపడొద్దు. కాబట్టి గుర్తుంచుకో మిత్రమా, 100% నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ లో నువ్వు ఒక ఉద్యోగిగా కావాలంటే ఈ రోజు నుండే నువ్వు ఇక ప్రారంభించు నీ వేటని ప్రారంభిస్తే 100% సక్సెస్ అవుతావు. మరొక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎస్ఏకు సంబంధించిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చాలా తక్కువగా ఉంటున్నాయి సార్ అనుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 3 అవకాశాలు ఉన్నాయి. ఇటు డిఎస్సి, ఇటు గురుకుల. సో గురుకుల నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ స్కూల్. సో మరి ఈ 3 రకాల ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ లోని స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, వీటన్నిటికీ ప్రామాణికము ఏంటి అంటే టెట్. సో టెట్ లో ప్రతి దాంట్లో కూడా వెయిటేజ్ చూస్తారు. డిఎస్సికి వెయిటేజ్ ఉంది, గురుకులాకి వెయిటేజ్ ఉంది, మోడల్ స్కూల్ కి వెయిటేజ్ ఉంది. కాబట్టి మీరు టెట్ కూడా చూసుకోండి. మరి దానితో పాటుగా మరి ఈ 3 నోటిఫికేషన్లు కూడా 2025లో మీరు అనుకున్నట్టుగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. సార్ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో గురుకుల గాని మోడల్ స్కూల్ గాని నోటిఫికేషన్ లేదు సార్, మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే 100% మోడల్ స్కూల్, సో గురుకుల అండ్ డిఎస్సి ఈ 3 నోటిఫికేషన్లు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డిఎస్సి లోనే ఉంటాయా సార్ ఈ పోస్టులు, దేనికి దానికే సపరేట్ నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిత్రులారా.
సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ యొక్క కంటెంట్ ని మరి ఈ యొక్క ఎగ్జామ్ లో మీరు ఈ పోస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఒక పాఠశాలలో మీరు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా ఉంటారు. మరి ఈ యొక్క గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవలసింది మరి వీటిలో ఏ ఒక్క జాబ్ కొట్టాలన్నా నువ్వు నేర్చుకోవలసింది స్కూల్ అసిస్టెంట్ అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ. సో కంటెంట్ ప్లస్ మెథడాలజీ సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ సిలబస్ వరకు నీ మదర్ సబ్జెక్ట్ ని మరియు నీ మదర్ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీని నువ్వు పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఈ 3 ఉద్యోగాలలో ఏ నోటిఫికేషన్ ముందున్నా 3 నోటిఫికేషన్లో కూడా మొదటి ర్యాంకులు నీ అవుతాయి. అప్పుడు వస్తారు మీ ఇంటికి సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఒక్కసారి ఏమంటారంటే ఒక్క ప్రిపరేషన్ లో మొదటిసారి ప్రిపరేషన్ లోనే కొట్టిన డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల ఉపాధ్యాయుడు అంటే నీ కళ ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. అది దృష్టిలో పెట్టుకొని నువ్వు చదువుకో, ఖచ్చితంగా 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఈ 2025లో ఖచ్చితంగా నువ్వు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుని కూడా అవుతావు అని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక ప్రిపరేషన్ కొనసాగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.